శ్రీ శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి ద్వితీయ వార్షిక బ్రహ్మోత్సవాలు రంగరంగ వైభవంగా శ్రీ బాలాజీ టెంపుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో చండీ హోమం, గరుడ హోమం, రుద్ర హోమం, సుదర్శన నరసింహ హోమం, స్వామివారి తిరుకల్యాణం, స్వామివారి ఊరేగింపు ఆలయ కమిటీ బాలాజీ టెంపుల్ వారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ టెంపుల్ కి ముఖ్య అతిథిగా ఎంపీ ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. शुक्लपक्षे एकादश्यां भासरा इंद्रवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकर्ण एवं गुणविशेषण विशिष्टाया शुभदितो अला पांडवंगे फस्ट भारत पेरो తర్వాత భార్య పేరు తర్వాత పిల్లల పేరు సెలవుండి ఎట్లా రోస్య యజమానస్య యజమాన శ్రీనివాసనామదేశ ద్రౌపద్యావస వీరమణమనామదేశ యజమాన్యాః కుటుంబానామదేశ యజమానస్య గోత్రోద్భవస్య ఇంకుల గోత్రోద్భవస్య తుమ్మనపల్లి జగదీశ్వరనామదేశ ద్రౌపద్యావస పద్మనామదేశ యజమాన్యాః కుటుంబానామదేశ ద్రౌపద్యావస పద్మనామదేశ యజమాన్యాః కుటుంబానామదేశ అస్య యజమానస్య గోత్ర కుటుంబానామదేశ ఎలిషట్ల గోత్రోద్భవస్య యజమానస్య యంసాని అమరనాథనామదేశ द्रौपद्यावसु सरितानामदेशस्य यजमानस्याः प्रणामं यजमान्याः कुटुम्बानन्दकुटुम्बस्य यजमानस्य गोत्रोद्भवस्य पुरोहितगोत्रोद्भवस्य यजमान नागराजनामदेशस्य द्रौपद्यावसु पद्मानामदेशस्य यजमान्याः कुटुम्बानं पूतनाकुलगोत्रोद्भवस्य यजमानस्याः इल्लेन्द्रगोत्रोद्भवस्य श्रीमान् गोत्रोद्भवस्य यजमान्याः कुटुम्बानन्दकुटुम्बस्य यजमानस्य गोत्रोद्भवस्य धाता प्रगीत श्रीमान् श्रीमतः गोत्रोद्भवस्य पेल्लिकुल गोत्रोद्भवस्य पुल्लय्य नामधेयस्य आण्डालम्म नामधेयस्य गौरीशंकर नामधेयस्य रचिता नामधेयस्य कार्तिक नामधेयस्य श्रावणी नामधेयस्य यजमान्याः कुटुम्बस्य श्रीवाणी नामधेयस्य साई प्रदीप नाम कल्याणार्थगात्राय कामितार्थप्रदायिने श्रीमद्वेंकटनाथाय श्रीनिवासाय मंगलम। मन विनोभानगरलोनि श्री श्रीदेवी भूदेवी समेतंगा श्री कल्याण वेंकटेश्वर स्वामी वारि योक्क द्वितीय वार्षिक ब्रह्मोत्सव कार्यक्रमालु दिग्विजयंगा निर्वहिंचबडुतुन्नायि। అందులో భాగంగా ఈ రోజు స్వామివారి చివరి రోజు పరివార హోమ కార్యక్రమాలు, దేవాలయంలో అంకురార్పణ, నిన్న సుదర్శన హోమం, మొన్న చండీ హోమ కార్యక్రమాలు నిర్విఘ్నంగా నెరవేర్చుకున్నారు ఇక్కడ. అలాగే మన దేవాలయానికి ఈరోజు ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా మరి ఈటల రాజేందర్ గారు మంత్రివర్యులు వెంచేసి స్వామివారి యొక్క కైంకర్య ప్రసాదాన్ని స్వీకరించి ఋత్వికులచే మహదాశీర్వచనం తీసుకున్నారు. అలాగే మన దేవాలయ విశేషం ఏమిటంటే ఎవరైనా సరే మన దేవాలయానికి వచ్చేసి భక్తి శ్రద్ధలతో మనపూర్వకంగా ఏది కోరుకున్నా సరే మన కళ్యాణ వెంకటేశ్వర స్వామి కోరికలు తీర్చే వెంకటేశ్వర స్వామిగా వెలుగొంది భక్తుల మనోవాంఛ నెరవేరుస్తున్నారు. అందులో భాగంగా ఇలాగే మన రాజేందర్ గారు కూడా మరి ఎలక్షన్ల ముందర ఒకసారి మన దేవాలయాన్ని సందర్శించడం జరిగింది. సందర్శించినప్పుడు అప్పుడు స్వామివారికి ఒకటే విన్నపం చేసుకున్నారు వారు, ఈసారి నేను ఖచ్చితంగా మా మనోభీష్టం నెరవేరాలి, నేను దీంట్లో నెగ్గితే విజయం సాధిస్తే స్వామివారికి ఏ విధమైన సేవ చేసుకుంటానని చెప్పేసి స్వామివారికి మనపూర్వకంగా నమస్కరించుకొని వెళ్ళారు. అలాగే స్వామివారు వారు ఎందుకు కనికరించి కరుణించి ఈరోజు అద్వితీయమైనటువంటి మెజారిటీతో తన అనుకున్నటువంటి స్థానాన్ని సాధించుకొని ఈటల రాజేందర్ గారు ఈరోజు ఒక స్థానంలో నిల్చున్నారంటే మన కళ్యాణ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం వారి మీద ఉంది. అందుకనే వారు స్వామివారిని మర్చిపోకుండా మన దేవాలయానికి కైంకర్యంగా 108 వెండి కలశాలను ఇస్తానని చెప్పేసి సభాపూర్వకంగా మన స్వామివారికి విన్నవించుకున్నారు. వారికి ఇలాగే ఇంకా ఇంతింత ఇవ్వటింత అన్నట్టు ఇంకా వారు ఇంకా 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 ఉన్నత స్థానానికి వెళ్ళాలి, ఇంకా ఇంకా విజయాలు సాధించాలి, ఆ స్వామివారి కైంకర్య సేవలు చేసుకోవాలి. ఆ కళ్యాణ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహంతో ధనధాన్యాభివృద్ధి, ఆయురారోగ్యైశ్వర్యాలతో పాటు లక్ష్మీ కృపా కటాక్షంతో వర్ధిల్లాలి. జై శ్రీమన్నారాయణ. యాగానికి ఇవాళ చివరి యాగం కాబట్టి అందరూ కూడా భక్తి శ్రద్ధలతో కూర్చొని మీరు జై శ్రీ
స్వాగతిస్తూ అందరూ సన్మానం చేస్తున్నారు. అత్యంత మెజారిటీతో గెలిచిన అన్న ఇంటర్ గారికి మన కాలేజీ తరఫున అందరి తరఫున స్వాగతం సుస్వాగతం చేస్తూ అందరూ వారి అమృతస్థానం జరిగింది. వారికి స్వాగతం సుస్వాగతం. వెంకటరమణ గోవింద సహకారం సంప్రదిస్తా, దాని విలువ ఎంత అనేది నాకు సంప్రదించి చెప్పండి అన్నాను. సరే, మళ్ళీ బ్రహ్మోత్సవానికి అన్న మీరు రావాలి, ఇక్కడ అన్న వదిన కూడా రావాలి, ఇక్కడ మీకే పరివేషం కట్టించి కలశాలు మీతోనే నేను చేయించాలనేది శ్రీనివాసుడికి దండం పెడుతుంది. మీరు దానికి మీ అభిప్రాయాన్ని మాకు ఒకసారి వివరణిస్తే, ఎందుకంటే ఇది శాశ్వతమైన సంపద, ఇది పెరుమాళ దగ్గర ఉండే సంపద, నిత్యం ఉండే సంపద, మీ తరతరాలకు ఉండే సంపద. ఇవాళ ఈ కలశాలతో చేస్తుంటే పొద్దునట్టు నాకు ఒక కన్నీరు కాలేదు. ఇక్కడ కూర్చొని ఏం చేస్తామని వెంకటేశ్వర స్వామికి అమ్మవారికి దండం పెట్టుకొని వస్తే, ఇవాళ ఎప్పుడే మా నరసింహ గారు శ్రీనివాస్ గారు షష్ఠి పూర్తి తండ్రికి చేసుకుంటే కొడుకు ఎంత వైభవంగా చేసుకుంటారో వార్షిక బ్రహ్మోత్సవంలో మా శ్రీమాన్ శ్రీమై ఉభయ వేదాంత స్వాములు కూడా వారు రాజేంద్ర గారు భాగవత విషయం భగవద్ విషయ సంపన్నులు, ఆదరణ ఆచార్యత్వం భగవత్ సేవా దురంధరులు కనుక సభాముఖంగా వీళ్ళను పిలిచి కట్నం అడగడం దోషమే, కానీ పెద్ద కొడుకును అడగకుంటే కూడా మాకు ఆచార్యుల దోషమే కనుక మా కోరిక పెరుమాళ కోరిక ఈ వీటిని మాకు సమకూర్చి సవరిస్తారని ఆశ, అభిలాష, ఆకాంక్ష. జై శ్రీమన్నారాయణ.